ఇందిరమ్మ ఇళ్లకు రెండో విడతకు వేగంగా కసరత్తు. వచ్చే నెల 17 నాటికి ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు. ఒక్కో నియోజకవర్గంలో 2,500 మందికి కేటాయింపులు. మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారులను సెప్టెంబర్ 15 నాటికి ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించేలా హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్యూర్ పరిధి మినహాయించి రాష్ట్రంలో 100 నియోజకవర్గాలు ఒక్కో నియోజకవర్గానికి 2,500 చొప్పున ఇల్లు అయితే నిర్మించి ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది వరకు గుడిసెల్లో నివసిస్తున్నట్లు అధికారిక సర్వేలో తెలిసింది. రెండో విడతలో వీరందరికీ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే రూఫ్ పునఃప్రారంభం అనే కొత్త పథకం పేరుతో నియోజకవర్గానికి 700 చొప్పున 70,000 ఇల్లు మంజూరు చేయనున్నారు. తుది జాబితాను కలెక్టర్లు పరిశీలించిన తర్వాత దసరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వద్దకు వెళ్తుంది. మంత్రి ఆమోదించాక లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ 15 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,400 కోట్లు కేటాయించింది. ఇందులో 1.80 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 9,000 కోట్లను, రూప్ ఆధునీకరణలో భాగంగా 70,000 ఇళ్లకు 2 లక్షల చొప్పున 1,400 కోట్లను అందించనున్నారు. మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 ఇవ్వబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షలు 4 దశలు ఇవ్వనుంది. పునర్దశ దాటిన తర్వాత మొదటి విడత లక్షను అందిస్తారు. అయితే ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో భాగంగా చాలామంది పేదలు పునాది వరకు ఇల్లు నిర్మించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి పరిస్థితి తలెత్తకుండా మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు ₹1,00,000 ముందే వచ్చేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పునర్దశ దాటిన తర్వాత ప్రభుత్వం నుంచి జమ అయ్యే లక్షను లబ్ధిదారుల మహిళా సంఘానికి తిరిగైతే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్